మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు చలసన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏబి వెంకటేశ్వరరావు గారు తెలియని వారంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరండి. ఆయనకి నియర్లీ 4 years సర్వీస్ పోయిందండి. ఇది అంటే ఎందువలన ఆయన మరి ఎలా వస్తుంది, ఆయన ఏమన్నా మన అది తన జీవితంలో కోల్పోయిన ఆ సర్వీస్ని అంటే ఈ మంత్ ఎండింగ్తో రిటైర్డ్ అయిపోతున్నట్టు ఆయన. ఇది ఎలా చూద్దాం అంటారు? ఇది ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక పోరాటతత్వం లీడర్. అక్కడి నుంచి సరే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. డైరెక్ట్ ఐపీఎస్. ఆయన్ని పరిచయం ఉన్న వాళ్ళు గారు అందరూ సర్వత్రా వినిపించేది ఖచ్చితంగా మోస్ట్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్. కొంతమంది ఆయనకి నచ్చనాల పేరు పెట్టింది తిక్క ఆఫీసర్. సిన్సియర్గా ఉన్న వాళ్ళకి పెట్టే తిక్క అదేం బ్యాడ్ టైటిల్ కాదు. అది ఒక లెక్క ఉందో మన దానికి ఏదన్నా సరే. చాలామంది మీరు చూస్తూ ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది అంటే దాని మీద ఆయన అంటే ముఖ్యమంత్రి గారు కొన్ని పనులు చెప్పినప్పుడు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవుట్ ఆఫ్ ద రూల్ కానీ అవుట్ ఆఫ్ ఇన్ రూల్ కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ఐపీఎస్ ఆఫీసర్ అన్నా వాళ్ళ రికార్డు క్లీన్గా ఉంది, సఫేద్ పేపర్ అంటే వాళ్ళు ఏమీ పని చేయలేదని అర్థం. అత్యధికం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి ప్లస్లో 90% ఉండొచ్చు, -10% ఉండొచ్చు. విశాఖపట్నంలో కేవీ రావు గారిని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు, కలెక్టర్గా ఉన్నారు. ఆ రోజున ఉమ్మడి జిల్లా వాళ్ళు మెయిన్ మధురవాడి దగ్గర నుంచి అనేక చోట్ల మొత్తం రోడ్ల చుట్టూరా అది నేషనల్ హైవే కదా 6 అనేది చేయాల్సి ఉండేది. ఆయన అద్భుతంగా వాళ్ళు వేరే చోట ఇళ్ళు పెట్టి చేసినప్పుడు 70-80% మంచాడు అన్నారు. 20 మంది మట్టేసి చాలా తిట్టారు, ఇలా ఆరోపణించారు. కానీ ఆయన మీద రికార్డు ఉన్న ఏదో చిన్న మచ్చ కింద కనపడుతుంది. అందుకని అసలు ఏవి పని చేయని వాళ్ళు అందరూ హ్యాపీగా అసలు రికార్డ్ క్లీన్గా ఉంటుందండి. సరే అదేదన్నా అది జరిగింది సరే. బట్ ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటెలిజెన్స్ ఐజీగా కొన్నాళ్ళు అనురాధ గారు ఉన్నారు. ఎవరో సురేంద్ర బాబు గారు మిస్సెస్ బొత్తు తెలుసు కదండి, ఐపీఎస్. ఈయన ఇంటెలిజెన్స్లో పనిచేశారు. చేసిన తర్వాత ఆయన పదవి సరే గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన మీద కేసులు పెడతాం మొదలుపెట్టారు. ఏమని ఆయన కొనుగోలు చేశారు స్పై ఎక్విప్మెంట్. కానీ ఆయన తప్పు చేసుంటే ఆయన విచారణ శిక్ష ఏమని దాన్ని కాపాడమని ఎవరు చెప్పరండి. కానీ 5 ఏళ్ల పాటు దాని మీద ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అసలు కొనుగోలు జరగలేదు, ఆలోచన వచ్చి ఉండొచ్చు కానీ కొనుగోలు ₹1 కూడా జరగలేదు అని చెప్తున్నప్పుడు మేము విచారణ వద్దంటలేదండి, రాష్ట్రపతి చేసుకొని జరగలేదని చెప్తున్నప్పుడు లేని అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆలోచన చేశారు, ఆలోచన చేస్తే దానికి అవి శిక్ష చేస్తారా? తెలియదండి అవి. సరే పోనీ దానికి ఒక టైం ఏదైనా ఉంటుంది. ఆయన ముందల వరుసగా సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దానికి రిలీఫ్ వచ్చింది, మళ్ళీ సస్పెండ్ చేశారు. ఒకే కారణం మీద 2 సార్లు. నిన్న క్యాట్ రద్దు చేస్తా ఇచ్చి ఆ జీతం కూడా ఇవ్వమని చెప్పింది. దీంట్లో ఒక కోణం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత బిఫోర్ రిటైర్మెంట్ ఈజ్ గోయింగ్ టు రిటైర్ మంత్ ఎండింగ్ ఉంది. లాస్ట్ 5 yearsలో పిల్లలకి 6-7 ఏళ్లలో ఆ పిల్లలకి పెళ్లి లే వయసు. సమాజంలో తాను కోరుకునే చాలామంది ఆస్తులు కాదని హోదా కోరుకుంటారు. ఆ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక చీఫ్ సెక్రటరీ అవ్వాలి, డీజీపీ, వాళ్ళ మైండ్ అంతా వాళ్ళకి అథారిటీ వచ్చిన దాంట్లో ఉంటుందండి. కానీ ఆయన 5 ఏళ్ళు పడిన మానసిక వేదన జీతం వస్తుంది. ఆ మానసిక వేదన ఎవరు తిరిగిస్తారు? ఆయన ఎలాంటి మనిషి అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. ఎవరినో వచ్చి అయ్యో పాపం ఇలా జరిగిందనే సానుభూతిని కూడా తట్టుకోలేని మనిషి నేను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. దాంతో ఇది ఇవ్వడం జీతం ఇస్తారు కానీ పోయిన కెరీర్ని ఎవరిస్తారు? ఇది అబ్సల్యూట్గా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధనతో చేసిన చర్య. అందుకని ఇలాంటి దేశంలో అక్కడక్కడ కూడా ఇలాంటివి జరుగుతాయండి. సంజయ్ భట్ గారి విషయం వేరే విషయం అంతా జరుగుతుంది చూసాం. అలాగా ఖచ్చితంగా దీని మీద ఒక కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ కేంద్రం బాధ్యత. ఐఏఎస్ ఆఫీసర్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్లో వచ్చిన వాళ్ళు కానీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కక్ష సాధింపులకి వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ కక్షాన్ని బదిలైతే ఎలాగండి? ఇంకొక ఐఆర్ఎస్ ఆఫీసర్ని రిలీవ్ చేయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. తప్పు చేస్తే మీరు చర్య తీసుకోండి, హింసించండి దేనికి? తప్పనిసరిగా ఇది మంచిది కాదు. ఆయన బహుశా ఐ థింక్ ద స్టేట్ నెక్స్ట్ గవర్నమెంట్ కనుక మారితే కనుక దీనికి కాంపన్సేషన్ ఇవ్వడానికి లేదండి, ఏమీ లేదు. సరే ఏది జరిగినా దట్ ఇస్
చూద్దామండి. ఎలాంటి ఇంకోసారి జరగకుండా కూడా ఉమ్, నేను మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి చెప్తున్నాను, ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకున్నా తప్పు చేస్తే శిక్ష చేయండి, మానసిక వేదనకు గురి చేసి నరకయాతన పెట్టమాకండి. అంటే సమాజంలో ఇంకా చాలామంది కింద వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళని నేను యూనివర్సల్గా అప్పీల్ చేస్తాను. అంటే ఒక్కళ్ళే ఆయన అంటలేదండి, ఉమ్, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడినా. ఇవాళ పోలీస్ వ్యవస్థలో చాలా ఉంటాయండి. వాళ్ళు ఎలాంటి వ్యవస్థ అంటే 1991లో ఆఫీస్ ఒక దగ్గర ఒక ఆఫీస్ని కలిశాను. ఉమ్, అప్పుడే రిక్రూట్ అయిన వ్యక్తి చాలా నేను రాష్ట్రం మొత్తం, రాష్ట్రం కాదు, అవినీతిని దుర్మాడాలి, అది చేయాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, చాలా అద్భుతంగా ఉన్నాడు. ఉమ్, సరిగ్గా ఒక 2011 సంవత్సరాలు అదే ప్లేస్లో కలిశాను ఉమ్, మిత్రుడి ద్వారా. ఆయన ఒక్కరు గుర్తుపట్టలేదు, ఇప్పుడు కలిసామని కూడా. ఆయన పేరు మీద ఆయన మీద ఏదో వచ్చినాయి, ఇలా మొత్తం మారిపోయారని. నేను మాట్లాడటం జరిగింది, ఉమ్. ఏంటండి మరి మీరు ఇప్పుడు మీరు అప్పుడు ఎప్పుడు అన్నారు వెంకట ఒకళ్ళ దగ్గర కలిసాము, సమాజం ఎలా ఉందో చెప్పాడు. ఎలా ఉంటుందంటేనండి, నేను ఒకటి చెప్తాను. ఉమ్, పూర్వం ఈ కొమ్ములు జనాలకి అందరికీ కొమ్ములు ఉన్న రోజుల్లో కొమ్ములు లేకుండా మనిషి పుట్టాడంట. ఉమ్, ఆ కొమ్ము ప్రపంచంలో తెలిసిన పోయి ఆ కొమ్ములతో కుమ్ము చంపేశారంట. ఇప్పుడు సమాజంలో ప్రజలందరూ కొమ్ములు లేనప్పుడు కొమ్ములతో పుడితే కొమ్ములు చంపేశారంట, అది, హార్డ్గా ఉండకూడదని. అందుకని ఎలాంటి ఒత్తిడి అక్కడ కింద వచ్చిన ఏఎస్పీ నేను సిఏఎస్ఐని కూడా చాలామంది గమనించాను. ఎంత అద్భుతమైన కమిట్మెంట్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి, సిన్సియర్ ఉంటారు, చాలా సిన్సియర్ అండి, ఎంత మెచ్చుకున్న సేవ వాళ్ళు చేయాలంటుందండి. అలా ఇంకా మిగిలిపోయి ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇవాళ అడ్డాల వెంకటరత్నం గారిని ఒక ఆఫీసర్ ఉన్నారు. ఉమ్, ఆయన ఎస్ఐ స్థాయి నుంచి పైకి వచ్చి ఎస్పీగా అయ్యారు, ఐపీఎస్ కన్ఫర్డ్ అయిపోయింది. ఆయన ఒక జిల్లా కలెక్టర్ ఉంటే ఒక ఆరోపణ చేశాడు. ఒక రాజకీయ నాయకుడు ఎంపీగా ఉన్న ఆయన ఎన్నికల్లో ఒకళ్ళకి డబ్బులు తీసుకుని దాన్ని ఏమంటారు టోల్గేట్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాడు. ఆయన్ని ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఏం పోస్ట్ వల్ల మామూలుగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు ఈ నాయకుడి మీద. ఉమ్, ఆయన మీద గవర్నమెంట్ మారుతుందని తెలుసు, ఆయన మీద ఇప్పుడు 5 సంవత్సరాలు వేధింపులు ఉంటాయని తెలుసు. అయినా సరే నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది, నేను ఎస్పీ ఆఫీసర్ కూర్చుని ఉన్నాను, ఇక్కడ ఉమ్, శ్రీకాకుళంలో కూర్చుని ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, నేను ఛాలెంజ్ చేస్తాను, ఏం చేశాను చెప్పండి. ఉమ్, ఆయన తర్వాత పోస్టింగ్ ఇప్పుడు ఆ రోజు డీజీపీ గారు ఇవ్వకూడదు, కానీ డీజీపీ గారు మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళు ఉండాలి నా దగ్గరని ఆ గవర్నమెంట్లో కూడా తీసుకునేటారు. పీపుల్ ఆర్ దేర్ అండి అక్కడ. అదే, అందుకని ఒక బెంచ్ మార్క్గా కాకపోతే ఎవరన్నా సరే నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి చెప్తారు, ఇంకోళ్ళు చెప్తారు, లైన్ అండ్ లైన్ దాటకుండా ఉంటే ఉమ్, ఒకసారి తప్పదండి. ఆ సున్నితమైన 90% దాటలేదు, కానీ అక్కడ లేకుండా చూసుకుంటే ఉమ్. మంచిదేమని నా పర్సనల్ సజెషన్. ఇంకోటి ఏంటంటే ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు కూడా. ఇది మీరు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం దమ్మున్న ఆఫీసర్ అండి, మామూలు ఆఫీసర్, దమ్మున్న ఆఫీసర్. కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎక్స్టెన్షన్ అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఏమవుతుందంటే అండి, సలహాదారు లాస్ట్ వీక్లో అటువంటి- కాదు నిజంగా ఆయనకి 2-3 నెలలు ఉంటే కనుక ఆయన డీజీపీ చేస్తే, ఇప్పుడు అది కూడా మార్చారు. లాస్ట్ టైం రాముడు గారు ఉండగా ఉమ్, ఆయనకి టెన్యూర్ తక్కువ ఉంది. ఆయన డీజీపీ మినిమం టెన్యూర్ 2 ఏళ్ళు ఇవాళ రిటైర్మెంట్ అయిపోయినా సరే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అదే, ఉమ్, రిటైర్మెంట్ అయిపోయినా సరే ఆయనకి పదవిలో ఉన్నారు కాబట్టి ఎక్స్టెన్షన్ దొరికింది. అదే. అంటే అందుకని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన పొడిగించే అవకాశాలు ఈ ప్రభుత్వం చేయదు, ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. అవును. అందువల్ల మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మిగతా పోస్టులు గవర్నమెంట్ ఇవ్వచ్చు, సలహాదారుగా రిజర్వ్స్ అండి. అంటే సలహాదారుల పోస్టులు చాలా మంది ఉంటాయి, కానీ ఆయన ఒక్కళ్ళే నేను అనట్లేదండి. ఐఎమ్ సింగిల్ అవుట్. పీపుల్ ఆర్ విత్ అది కొంచెం దమ్మున్న ఆఫీసర్స్ పని చేయాలని. ఇంతకుముందు ఆయన ఒక ఉద్యమ సమయంలో ఎలా నిలబడ్డారో నాకు తెలుసు. అదే. ఆయన కమిట్మెంట్ నిజంగా గొప్పదండి. సరే ఈ మిగతా దేవుని ఉండొచ్చు, కానీ అదే. ఇదేంటి చలసాని శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.